హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో రౌండ్ కాలర్ నెక్ డ్రెస్ని ఈజీగా ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ డ్రెస్కి వచ్చేసి మెయిన్ క్లాత్ 2 మీటర్స్ తీసుకున్నాను. సో లైనింగ్ క్లాత్ కూడా 2 మీటర్స్ తీసుకున్నాను. ఈ 2 మీటర్స్ క్లాత్లో నుండి 1 మీటర్ ఫ్రంట్ పార్ట్కి 1 మీటర్ బ్యాక్ పార్ట్కి విడిగా కట్ చేసుకున్నాను. హ్యాండ్స్కి వచ్చేసి సైడ్ పీసెస్ హ్యాండ్స్కి యూస్ చేస్తున్నాను. సో లైనింగ్ క్లాత్ కూడా 1 మీటర్ బ్యాక్కి 1 మీటర్ ఫ్రంట్కి కూడా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలా, మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఏ పీస్ అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. ముందుగా ఒక పీస్ని తీసుకుని ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకుని ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి. అడ్జస్ట్ సమానంగా ఒక లైన్ వేసుకోవాలి. క్రింది పట్టీ కోసం 1 ఇంచ్ దగ్గర ఇంకొక మార్క్ వేసుకోవాలి. సో నెక్స్ట్ మనం డ్రెస్ లెంత్ చూసుకోవాలి. డ్రెస్ లెంత్ వచ్చేసి మనం 1 ఇంచ్ దగ్గర మార్క్ వేసిన దగ్గర నుండి మనకి ఎంత లెంత్ కావాలో చూసుకుంటాం. సో ఈ డ్రెస్కి వచ్చేసి డ్రెస్ లెంత్ వచ్చేసి 39 ఇంచెస్. సో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 40 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఇటు సైడ్ కూడా అట్లానే 40 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాము. సో పైన స్టిచ్చెస్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చెస్లో వేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెజర్మెంట్స్ చూసుకోవాలి. సో కస్టమర్ దగ్గర నుండి మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. సో ఫుల్ షోల్డర్ మెజర్మెంట్స్ 15 ఇంచెస్ వచ్చింది. సో 15 ఇంచెస్లో సగం మనకి 7.5 ఇంచెస్ మనం షోల్డరు నెక్ తీసుకుంటాం. సో ఇప్పుడు తీసుకున్న తర్వాత అక్కడ ఒక మార్క్ వేసుకుంటాం. అదే 7.5 ఇంచెస్ క్రిందికి కూడా ఒక మార్క్ వేసుకుంటాం. ఆ 7.5 ఇంచెస్ దగ్గరే మనకి చెస్ట్ లూజ్ కూడా మార్క్ చేసుకుంటాం. ఇట్లా మార్క్ వేసుకున్న తర్వాత ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము లూజ్ తీసుకుంటాం. నడుము లూజ్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఒక 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. పైనుండి 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాము. హిప్ లూజ్ ఎక్కడ తీసుకోవాలి అంటే 20 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. మనం ఎవరికైనా ఇవే కొలతలా అని మీకు డౌట్ రావచ్చు. సో మనం కొంచెం హైట్ తక్కువగా ఉన్న వాళ్ళైతే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవచ్చు. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. సో ఇట్లా చెస్ట్ లూజు, వేస్ట్ లూజు అండ్ హిప్ లూజు తీసుకుంటాం. సో ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎంత అన్నది ఒకసారి చెక్ చేసుకుంటాం. చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ కస్టమర్కి వచ్చేసి చెస్ట్ లూజ్ 42 డివైడెడ్ బై 4 10.5 ఇంచెస్ దగ్గర చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుంటాం. సో 10.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ని టేప్ ఎట్లా తీసుకోవాలంటే టేప్ని ఒక ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డింగ్ చేస్తాం. ఇప్పుడు వేస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ హిప్ లూజ్ వచ్చేసి 44 డివైడెడ్ బై 4 అంటే టేప్ని ఎట్లా తీసుకుంటే మనకి 11 ఇంచెస్ దగ్గర హిప్ లూజ్ మార్క్ చేసుకుంటాం. హిప్ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాటమ్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి. సో బాటమ్ లూజ్ని ఎట్లా మార్క్ చేసుకోవాలి అంటే మనం హిప్ లూజ్కి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే మనకి బాటమ్ లూజ్ వస్తుంది. సో ఇప్పుడు 12.5 ఇంచెస్ దగ్గర బాటమ్ లూజ్ తీసుకుంటాం. అక్కడ కూడా ఒక మార్క్ వేసుకొని చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజు, బాటమ్ లూజ్ మనకి ఈ 4 మెజర్మెంట్స్ ఉంటే డ్రెస్ని ఈజీగా కట్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనం ఎట్లయితే మార్క్ చేసుకున్నామో ఆ లైన్స్ని కొంచెం ఎక్స్ట్రా కలుపుకొని ఎక్స్ట్రా మనం లైన్స్ మార్క్ చేసుకుంటాం. మనం ఎక్కడైతే మార్క్స్ పెట్టుకున్నా ఆ లైన్స్ని కలుపుకుంటూ మనం లైన్ డ్రా చేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ లూజు మనం ఎట్లయితే మార్క్ చేసుకున్నామో ఆ లైన్స్నన్నిటినీ కలుపుకుంటూ లైన్స్ డ్రా చేసుకుంటాం. సో ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ దగ్గర మనకు
మీడియం హైట్ ఉన్న వాళ్ళందరికీ మనం ఎలా అయితే డ్రా చేసామో అలా సరిపోతుంది. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకుని ఇట్లా కరువుగా షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. హిప్ దగ్గర మాత్రం 1 ఇంచే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కట్స్ వస్తాయి కాబట్టి మనకు 1 ఇంచే తీసుకోవాలి. సో చెస్ట్ దగ్గర 2 ఇంచెస్, నడుము లూజ్ దగ్గర 2 ఇంచెస్ తీసుకుంటాము. సో హిప్ దగ్గర 1 ఇంచ్ మాత్రమే మనం ఖర్చు తీసుకుంటాం. సో మరలా ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అలానే మరలా కూడా డ్రా చేసుకుంటాం. కట్స్ దగ్గర 1 ఇంచ్ దగ్గర నుంచి మనం క్రిందికి స్ట్రైట్గా డ్రా చేసుకుంటాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ తీసుకుంటాం. సో చంక రౌండ్ తీసుకునేటప్పుడు ఇది పెద్ద సైజు డ్రెస్ కాబట్టి ఒక 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో ఇప్పుడు అక్కడ కార్నర్ దగ్గర ఒక మార్క్ వేసుకుని మనం కరువు స్కేల్తో మనం రౌండ్గా కరువులాగా తీసుకుంటాం చంక డౌన్. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత బిగినర్స్కి కంపల్సరీ ఆ స్కేల్ బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా నీట్గా కట్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత క్రింది షేప్ కోసం ఒక 1/2 ఇంచు పైకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం కట్స్ కుట్టినప్పుడు నీట్గా సాగినట్టు కాకుండా వస్తాయి. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పీస్ మొత్తం కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పీస్ కట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పీస్ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పీస్ ఎట్లయితే కట్ చేసుకున్నామో అలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కూడా మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా వేసామో అలానే వేసుకుంటాం. సో పీస్ అంతా కూడా మనం ఫ్రంట్ పీస్ ఎలా ఉందో అలానే కట్ చేసుకుంటాం. సో పైన మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఎందుకు అంటే మనకి ఇది కాలర్ నెక్ కాబట్టి కాలర్ లాగినట్టుగా కాకుండా మనకి నీట్గా రావాలి అంటే ఒక 1 ఇంచ్ పైన ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు చంక్ డౌన్ దగ్గర ఒక మార్క్ వేసుకుని సేమ్ మనకి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే సేమ్ కట్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఎలా అయితే ఉందో అలా కట్ చేసేసుకుంటామో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. సో మనం ఎక్కడైతే మార్క్స్ పెట్టుకున్నామో అక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. సో ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా హెచ్చుతగ్గులు రాకుండా మనకి నీట్గా ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం నెక్స్ మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నెక్ ఫస్ట్ మనం ఆర్మ్ డౌన్ ఫ్రంట్ పార్ట్కి లోచంక్ తీసుకుంటున్నాం. లోచంక్ తీసుకునేటప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, ఇటు నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర మార్కు వేసుకుని ఒక 1 ఇంచ్ మనం బయటకి మనకు ముందు వైపు డ్రా చేసుకుని, ఇది కాలర్ నెక్ డ్రెస్ కాబట్టి మనం చంకలో ముడతలు రాకుండా ఉండాలంటే ఇట్లా డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర మార్క్ చేసుకుంటాం. నెక్ వచ్చేసి ఫ్రంట్కి పై నుంచి మనం నెక్ పార్ట్ ఒక 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాం. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసి క్రింది డౌన్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనం నెక్ రౌండ్ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసి మనం అదే 4 ఇంచెస్ అటు సైడ్ కూడా ఒక మార్క్ వేసి మనం ఒక బాక్స్ లాగా తీసుకుంటాం. ఆ బాక్స్లో మనం రౌండ్గా మనకు ఆర్మ్ రౌండ్ స్కేల్తో రౌండ్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గర నుంచి మార్క్ పెట్టుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకుంటాం. ఇది రౌండ్ కాలర్ కాబట్టి. సో నేను వచ్చేసి ఈ డ్రెస్కి ఓపెన్ పెడుతున్నాను. ఓపెన్ పెట్టి షో బటన్స్ పెడతాను. సో దానివల్ల నేను ఒక 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. మనం 8 ఇంచెస్ వరకు మనం పీస్ని కట్ చేసుకోవాలి. సో మనం పీసెస్ 2 పీసెస్ యాడ్ చేస్తాం కాబట్టి ఒక 1/4 ఇంచ్ దగ్గర నుంచి ఒక లైన్ వేసుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడు ఇది కట్ చేయడం లేదు. లైనింగ్ ఇది అటాచ్ చేసిన తర్వాత కట్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పీస్. ఇప్పుడు బ్యాక్ పీస్ కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పీస్ కట్ చేసుకునేటప్పుడు మనకి చంక నుంచి షోల్డర్ పార్ట్ దగ్గరికి, నెక్ నుంచి షోల్డర్ పార్ట్కి కంపల్సరీ ఇది కాలర్ నెక్ కాబట్టి ఒక 3/4 ఇంచు డౌన్ తీసుకోవాలి. సో ఇట్లా తీసుకోకపోతే మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రాదు. సో ఇప్పుడు ఒక 3/4 ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నాను. సో ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ ఒక టక్ పెట్టుకోవాలి.
ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పీస్ వచ్చేసి నెక్ కూడా మనం ఎంత ఫ్రంట్ పార్ట్ నెక్ వెడల్పు ఎంతైతే పెట్టామో అంతే ఒక 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో క్రింద వచ్చేసి ఇది రౌండ్ కాలర్ కాబట్టి హై నెక్ వరకు ఉంటుంది కాబట్టి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. ఆ 1 ఇంచ్ దగ్గర నుండి ఇటు సైడ్ కూడా ఒక 1 ఇంచ్ దగ్గరికి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని దానిలో మనం ఇట్లా రౌండ్ షేప్లో, మరీ రౌండ్ కాకుండా కొంచెం షేప్లో కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చంక ఈ నెక్ దగ్గర నుంచి షోల్డర్ పార్ట్ ఈ పీస్కి కూడా ఒక 3/4 ఇంచ్ పీస్ డౌన్కి కట్ చేసుకోవాలి. సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా అయితే కట్ చేసామో అలానే మొత్తం నీట్గా కట్ చేసేసుకుంటాం. సో ఇది బ్యాక్ పీస్. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెడుతున్నాను. షార్ట్ హ్యాండ్ పెట్టడానికి ఫస్ట్ పీస్ని ఒక ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఎడ్జెస్ సమానంగా చూసుకుని, ఎడ్జెస్ సమానంగా ఇది సర్విక్ ఎడ్జ్ ఉంది కాబట్టి మనం ఎడ్జెస్ సమానంగానే ఉంటాయి. సో ఫోల్డింగ్కి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఒక మార్క్ వేసుకుంటున్నాం. సో లెంత్ వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్. షార్ట్ స్లీవ్స్ హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను. సో హ్యాండ్ లెంత్ వచ్చేసి ఒక 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. సో అదే 4.5 ఇంచెస్ ఇటు సైడ్ కూడా ఒక మార్క్ వేయాలి. సో ఈ రెండు మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేస్తాం. సో ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. ఇట్లా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది చంక వైపు డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చంక్ వచ్చేసి మనం ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇట్లా మనం టేప్ని ఇట్లా పెట్టేసి ఎంత వస్తుందో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇట్లా చెక్ చేసుకుంటే మనకి 11 ఇంచెస్ వచ్చింది. సో 11 ఇంచెస్ని ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. 10 ఇంచెస్ దగ్గర మనకి 10 ఇంచెస్ వచ్చేటట్టు పీస్ని ఫోల్డ్ చేసుకోవాలి. సో 10 ఇంచెస్ వచ్చింది. సో ఇప్పుడు మనం చంక డౌన్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. ఇది షార్ట్ స్లీవ్స్ కాబట్టి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మనం ఎంత లెంత్ హ్యాండ్ లెంత్ ఎంత పెడుతున్నామో దానిలో సగం తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు హ్యాండ్ లెంత్ మినిమం 6, మనం ఒక 2.5 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకొని ఆ 2 లైన్స్ని మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ వేస్తున్నాం. ఇట్లా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పైనుంచి ఒక 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. పైనుంచి ఒక 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకొని క్రింద మనం ఖర్చు కోసం ఎంత వదిలేసామో డ్రెస్కి ఒక 1.5 ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటే సరిపోతుంది, మనకి ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. సో ఇప్పుడు హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ చుట్టుకొలత 15 ఇంచెస్ ఉంది. 15 ఇంచెస్ అంటే 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఒక 2 ఇంచెస్ దగ్గర నుంచి మార్క్ వేసుకొని ఇట్లా కరువుగా తీసుకుంటాం సంక షేప్ దగ్గరికి. సో ఇప్పుడు ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం గురించి కూడా ఒక మార్క్ వేస్తున్నాం. సో ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రెస్ టాపు బ్యాక్ పార్ట్ చంక వెడల్పు అండ్ ఈ హ్యాండ్ వెడల్పు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇలా చెక్ చేసుకునేటప్పుడు క్లాత్ని సాగకుండా చూసుకోవాలి. సరిపోయింది. సో మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా నీట్గా కట్ చేసుకుంటాం ఇప్పుడు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లోచంక తీసుకోవాలి. లోచంక తీసుకోవడానికి ఫస్ట్ మనం ఈ పీస్ మధ్య అక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. సో ఇలా టక్ పెట్టుకుని లోచంక తీసుకోవడానికి మనం స్టిచ్చెస్ రౌండ్ స్టిచ్ కూడా ఒక టక్ పెట్టుకుంటాం చంక దగ్గర. సో ఇప్పుడు లోచంక తీసుకోవడానికి మనం పైన షోల్డర్ దగ్గర నుండి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకుని నెక్స్ట్ ఇక్కడ ఖర్చు దగ్గర పెట్టుకున్న దగ్గర నుండి దాంట్లో సగానికి ఒక మార్క్ వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు
హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకుని హాఫ్ ఇంచు లోచంక తీసుకోవాలి. సో ఇలా తీసుకున్నట్టయితే మనకి నీట్గా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ లోచంక ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ వైపు వచ్చేలా చూసుకోవాలి. సో ఈ మిడిల్లో కూడా ఒక టక్ పెట్టుకోవాలి. మనకి ఇలా టక్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకుంటున్నాం. లైనింగ్ క్లాత్ ఎప్పుడు కూడా మనకి మెయిన్ క్లాత్ కన్నా కూడా ఒక 2 ఇంచెస్ తక్కువ కట్ చేసుకోవాలి లెంత్. సో ఇప్పుడు మనకు మెయిన్ క్లాత్ ఎట్లా కట్ చేసుకున్నామో సేమ్ ఫ్రంట్, బ్యాక్ ఎలా ఉన్నదో అలానే నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఎలా ఉన్నది అలానే కట్ చేసుకోవాలి. మనం మెయిన్ క్లాత్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఎలా ఉన్నది అలాగే ఫ్రంట్, బ్యాక్ రెండు కూడా అలానే కట్ చేసేసుకుంటాం. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం అవన్నీ ఎలా స్టిచ్ చేయాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.